హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. ఏంది ఇంత చీకటి ఇంత చెమట అనుకుంటారా? ఇలా అయితే నేను మస్తు పని చేసిన అనమాట గైస్. నాకు ఎలక్ట్రీషియన్ వర్క్ రాకున్నా ఎలక్ట్రీషియన్ అయిపోయాను అనమాట ఈరోజు. నేను ఎందుకో తెలుసా, దివాళీకి అందరు లైట్స్ చేసుకుంటారు కదా, సో అట్లా నేనైతే ఈ దివాళీకి మా బిల్డింగ్ పైన నేనే లైట్లు వేసిన అనమాట గైస్. ఇవి అట్టర్ ఫ్లాప్ అయినాయి అనుకో, ఇక ఏం లేదు. ఇక అట్టర్ ఫ్లాప్ అయినా పర్లేదు, కానీ ఇవి వెలగకుండా కాలిపోయినాయి అనుకో, మా మమ్మ అయితే నన్ను సంపే బొంద పెడుతుంది గైస్. ఇవి వెలుగుతాయో అన్న నమ్మకం కూడా లేదు నాకైతే. చైన్ అయితే వేసిన, అవి వెలుగుతాయా వెలుగాయా అన్నది అయితే చూసేద్దాం మనం. ఇప్పుడైతే మా మమ్మీ కింద ఉంది, వాటిని అయితే ప్లగ్ ఇన్ చేయమని చెప్దాం. చూద్దాం మా మమ్మ అయితే పెడుతుందంట లైట్ అయితే. చూద్దాం. 1 2 3 కానీ గాయ్ సక్సెస్ఫుల్లీ డన్. వచ్చినాయి మన లైట్లు అయితే వచ్చినాయి గైస్, చూసేయండి. ఇక నేనైతే ఎలక్ట్రీషియన్గా కూడా సక్సెస్ఫుల్ అయిపోయాను అనమాట. ఇవి వస్తున్నాయి, చూద్దాం. మనమైతే గాయస్ మన లైట్లు అయితే వచ్చేసినాయి అనమాట. ఇంత కష్టపడ్డందుకు ఫలితం అయితే దొరికింది గైస్. 2 గంటల నుంచి కష్టపడుతున్నా. కిందికి వెళ్ళి చూపిస్తున్నా మీకు ఎట్లుంటుందో మొత్తం వ్యూ చూసేయండి, ఓకేనా? లెట్స్ గో గాయస్. ఇగో మనం వేసిన లైట్లు అయితే చూసేయండి. ఇగో మస్తు కనబడుతున్నాయి కదా, అట్లుంటుంది మనతో. మరి మన టాలెంట్ మామూలుగా ఉండదు. అసలు ఎక్స్పెక్ట్ చేయలే అవి వస్తాయని చెప్పేసి. అవి అయితే వస్తున్నాయి. ఇటు సైడ్ కూడా చూపిస్తాయి, చూడండి. చూసిర్రా గైస్? అవును, ఇంతకు నేను ఎట్లా వేసినా చెప్పండి. మీరు కూడా మీ ఇంటికి దివాళీకి ఇట్లనే వేసుకున్నారా లేదా కూడా కామెంట్ చేయండి, ఓకేనా? మళ్ళొకసారి యూస్ చేయండి మన టాలెంట్ని. బాయ్ గాయ్స్, ఇవాళ నెక్స్ట్ వ్లాగ్. కొంచెం ఫాలో ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.